ఓపెన్గా పేపర్లో మాట్లాడిన తర్వాత నేను ఎందుకు ఇవ్వను ఆధారాలు? ఆల్రెడీ నేను మాట్లాడింది కూడా ఆధారాలతో మాట్లాడాను. చాలామంది అది కలిశారు, మా ల్యాండ్ దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారండి అంటే అవన్నీ కూడా సిపి గారికి నేను ఎండార్ చేసి పంపించాను. ఇవన్నీ కూడా ఉన్నాయి, అన్నీ ఆధారాలే. గవర్నమెంట్ స్పందించింది, సిట్ని ఏర్పాటు చేశారు, కొంతమందికనే న్యాయం జరుగుతుందని నమ్మకం నాకు ఉంది. సిపి గారి దగ్గర నుంచి, యోగానంద్ గారి దగ్గర నుంచి ఒక లేఖ రావటం జరిగింది. ఆ లేఖలో మా దగ్గర ఏదైనా ఆధారాలు కానీ లేకపోతే ఇంకేదైనా సమాచారం ఉంటే సిట్ అధికారులని వచ్చి మనం చెప్పవచ్చు అనేది లేఖలో ఉన్న సారాంశం. తప్పనిసరిగా మనకి 20 తారీఖు వరకు టైం ఉందని చెప్పి పేపర్లో చూసాము. తప్పనిసరిగా సిట్ అధికారులని సంప్రదించి వారికి నా దగ్గర ఉన్న ఆధారాలతోటి నేను తప్పనిసరిగా ఇస్తాను.